ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. భర్త చనిపోయాడు, ఇక నేను కూడా బ్రతికెందుకు, ఆయన లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు, మరి నేను చనిపోతే నా కొడుకు కూతురు ఒంటరైపోతారే, వాళ్ళు అనాథలుగా మిగిలాల్సి వస్తుందే, వాళ్ళని చేరదీసేదెవరు అనుకుందో ఏంటో తల్లి. ఇద్దరికి పాయిజన్ ఇచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే నాగర్ కర్నూలు దగ్గర కల్వకుర్తి ఆ ఏరియాలో తిలక్ నగర్ అయితే 40 ఏండ్లకి సంబంధించి ఆయన ఏజ్ ఉంటుంది. ఆయన భీమ్శెట్టి ప్రకాష్, ఆయన ఒక 40 రోజుల కింద చనిపోవడం జరిగింది. ఒక 40 to 41 డేస్ కింద చనిపోయారు. అయితే చనిపోయిన తర్వాత ఇంకా ఆయన లేరు కదా, ఇంకా నేను కూడా ఎందుకు, నా బతుకు కూడా ఎందుకు అనుకుందో ఏంటో తెలియదు. అయితే ఆమె పేరు ప్రసన్న, కొడుకు పేరు ఆశ్రిత్ అండ్ కుమార్తె పేరు మేఘన. 31st రోజు నైట్ అందరం పటాకుల శబ్దంతో హ్యాపీ న్యూ ఇయర్ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం కేక్ కట్ చేసి కొద్దిసేపు హ్యాపీగా ఉండి అన్నంలో పురుగుల మందు కలిపించి తల్లి కుమారుణ్ణి అదేవిధంగా కుమార్తెని తినమని చెప్పి దాని తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని అక్కడికక్కడ చనిపోయింది. ఇక ఈ ఘటన తెలిసిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే భర్త లేని జీవితాన్ని చాలామంది ఆడవాళ్ళు జీర్ణించుకోలేరు. ఇప్పటి కాలంలో అంటే రోజుకో బాయ్ ఫ్రెండు, 1 నైట్ స్టాండ్లు, వారానికి ఓ వ్యక్తి అన్నట్టుగా ఉంటున్నారు. కానీ నిజానికి ప్రేమ అంటే ఇలా ఉంటుంది. భర్త లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆ బాధ, అదేవిధంగా తనకి సంబంధించి ప్రేమ అనే అనుకోవచ్చు, ఇంకోటి నేను కూలో నాలో చేసి వాళ్ళని పోషించగలుగుతాను అని చెప్పి ధైర్యంగా కూడా ఉండుండొచ్చు కదా. అంటే కొంతమందికి ఆ ధైర్యం అంత తొందరగా రాదు. మన మాటల్లో ఏం కాదు మీకు నేను ఉంటాను అని చెప్పే బంధువులు రేపటి రోజు ఏమన్నా అయితే ఓ 10 రూపాయలు ఇస్తావా అని అడిగినా కూడా మనం చెయ్యి జాచినా కూడా ఎవరు వచ్చి మనకి ఇవ్వరు. అలాంటి సందర్భాలు నా పిల్లలకి రావద్దు, నాకు రావద్దు అని అనుకుందో ఏంటో తెలియదు. కానీ ఈ కన్న తల్లి తన కళ్ళ ముందే కొడుకుని కూతుర్ని అటు చనిపోతుండగా చూడడము, దాని తర్వాత కొద్దిసేపటికి తిని కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం అయితే మరి తల్లికి సంబంధించి తల్లి చనిపోయింది, అటు అమ్మాయి కూడా చనిపోయింది. కానీ అబ్బాయి మాత్రం కొన ఊపిరితోని బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందినగా కూడా తెలుస్తుంది. మరి అబ్బాయి ప్రాణాలతో బయటకు రావాలని కూడా మనందరము కోరుకుందాము. కానీ ఆయనకి మాత్రం అటు తల్లి లేక, ఇటు తండ్రి లేక, అటు తోబుట్టువు లేక ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తాడు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అయితే దీనిపైన కేసు నమోదు చేసి అసలు ఇలా ఎందుకు చేశారు ఏంటి అనే దాని మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి పోలీసులు దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇంకా ఏవి జరగకూడదు అంటే ఎప్పుడైనా కూడా మన జీవితానికి సంబంధించి మనం అన్నీ కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్లే కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్లే కానివ్వండి, ఏవైనా సరే ఎప్పుడు మరణం సంభవిస్తుంది, అది ఏ రూపంలో వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేము. అది మనంతటా మనమే చేసుకోవచ్చు. రేపటి రోజు ఏదో జరిగి అలా అయినా కూడా ప్రాణం పోవచ్చు. కానీ ఓ తల్లి ఎంత బాధతోని అనుభవించి ఆమె కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంటే ఆమె ఎంత బాధ అనుభవించిందో ఇంకా దేవుడికే తెలియాలి. కానీ నాగర్ కర్నూల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం చాలామంది అసలు ఏం మాట్లాడాలి దాని మీద, అసలు వాళ్ళ బంధువులు కూడా అరే ఇంత ప్రేమ ఉంటే సరే ఒప్పుకుంటాం, ప్రేమ ఉంది, కానీ పిల్లల ప్రాణం ఎందుకు తీసినావు, అంత భవిష్యత్తున్న పిల్లల ప్రాణం ఎందుకు తీసినావు అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. కానీ ఆ తల్లి చేసిన పని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రేపటి రోజు నా పిల్లలు చెయ్యి జాచినప్పుడు 1 రూపాయి ఇస్తారా, కొంచెం మనీ ఇస్తారా, నేను స్కూల్కి వెళ్తాను, నేను తింటాను అడిగితే బంధువులు కానీ మిత్రులు కానీ ఆ టైంలో మ్యాక్సిమం రారండి. మనం అనుకుంటాం వస్తారని, కానీ రారు. సో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ మనం కూడా ధైర్యంగా ఉండాలని అయితే కోరుకుందాం. సో ఇది ఇవాళ వీడియో. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.